రైట్. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ విచారణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు అక్రమంగా నిర్బంధించి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని మాధురి ఆరోపించారు. గతంలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల కేసులో ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఈ విధంగా వ్యవహరించడం దారుణమని విమర్శలు ఎక్కుపెట్టారు. అరగంటలోగా దువ్వాడ శ్రీనివాస్ ను విడుదల చేయకపోతే కార్యకర్తలు తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుందని చెబుతున్న దువ్వాడ మాధురితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. శ్రీనివాసను ఏదైతే పోలీస్ స్టేషన్కు విచారణకు పిలిపించి సుమారు 5 గంటలు అయితే గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఆయనకి విడిచిపెట్టలేదు. మనతో పాటు దువ్వాడ మాధురి ఇక్కడ ఉంది. మేడం గారు ఏమన్నారండి పోలీసులు? ఏమనలేదండి. శ్రీనివాస్ గారిని ఎప్పుడు వదులుతారా అని చూస్తున్నాము. వదిలేంత వరకు మేము ఇక్కడే ఉండి ఉద్యమం చేస్తాం. అంటే మిమ్మల్ని కూడా బలవంతంగా పోలీసులు లాక్కెళ్ళి లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు ఇంత మరి కక్ష సాధింపు ఎందుకు అసలు ఎలా చూడొచ్చు? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందో ఈ జనాలందరూ మరి చూడొచ్చు. ప్రజలందరూ గమనించాలి ఎంత దారుణంగా ఉంది కూటమి ప్రభుత్వ పాలన అనేది జనాలందరూ గమనించాలి. ఏంటి అసలు దువ్వాడ శ్రీనివాస్ గారు చేసిన నేరం ఏంటి? ఏం చెప్పారు పోలీసులు? 2025లో పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు ఏవో చేశారని చెప్పి ఇప్పుడు 1 ఇయర్ తర్వాత అప్పుడే 2025లోనే 41A నోటీస్ కూడా ఇష్యూ చేసిన తర్వాత కూడా మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి పొద్దున్న 11 నుంచి 5:30 వరకు లోపల వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు. మీపై కూడా పోలీసులు జులుం ప్రకటించారనుకోవచ్చు ఒక విధంగా చూసుకుంటే. ఎందుకంటే మీరు శాంతియుతంగా దువ్వాడ శ్రీనివాస సంబంధించి భోజనం లేదని నినాదాలు చేశారు. అది ఈ నేపథ్యంలో మీపై కూడా ఈ విధంగా ప్రవర్తించడం ఏ విధంగా చూడవచ్చు? అదే అంటున్నాను, రెడ్ బుక్ పాలన ఎంత దారుణంగా ఉందో చూడాలి. మాలాంటి వాళ్ళకే పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజలకి ఇంకెంత ఉంటుందో ప్రజలందరూ గమనించుకోవాలని కోరుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వానికి? ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇది రాక్షస పాలనలా ఉంది. ఇది ఇలాంత వరస్ట్గా పాలన నేను ఎక్కడ కూడా చూడలేదు. భూ కబ్జాలు చేసిన వాళ్ళు వదిలేస్తున్నారు, లంచాలు తీసుకున్న వాళ్ళు వదిలేస్తున్నారు, మర్డర్ చేసిన వదిలేస్తున్నారు, జిల్లాలు విపరీతంగా గంజాయి పిల్లలు ఇవన్నీ వదిలేసి ఏ కేసులు లేకుండా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా తన ఎమ్మెల్సీగా తను ఎప్పుడు అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, లంచాలు తీసుకోలేదు. వెతికి చూసినా సరే ఏ కేసు దొరకదు. కాబట్టి 2025లో ఏదో పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ కేసులు పెట్టించి స్టేషన్లో కూర్చోబెట్టి ఇంత రాద్ధాంతం చేస్తారు. జిల్లాకు సంబంధించిన ఎవరైనా నాయకుల హస్తం ఉందంటారు ఇందులో? ఖచ్చితంగా అచ్చెన్నాయుడు. ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు మీదే కదా సార్ మాట్లాడారు. ఇంకా అంతకుమించి హస్తం ఎవరిది ఉంటుంది? ఇందులో అచ్చెన్నాయుడు హస్తమే ఉంది క్లియర్గా. అతని ఎగో సాటిస్ఫాక్షన్ కోసమే ఇన్ని గంటలు శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. శాంతి భద్రతకు విఘాతం కల్పించారని మిమ్మల్ని మీపై కూడా శాంతి భద్రత విఘాతం కలిగించాం. మేము స్టేషన్ ఎదురుగా కూర్చొని శ్రీనివాస్ గారిని విడుదల చేయాలని అడిగాను తప్పితే మేము ఎక్కడ శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదా, శ్రీనివాస్ ఏమైనా రిమాండ్ గారు తరలించే పరిస్థితి ఏమైనా ఉంది? చూడాలి. అదే ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాము. రిలీజ్ అయితే ఓకే, లేదంటే ఇంకా మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం. ఏం పోరాటం చేస్తారు? ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ ని రిమాండ్ కి తరలిస్తే ఏంటి మీ తదుపరి చర్య ఏంటి? ఎందుకు మా దువ్వాడ శ్రీనివాస్ అభిమానులు ఆత్మహత్య కూడా చేసుకుంటారట. ఇంకా అది కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. ఆత్మహత్య దాడి అంటే ఏంటి? వాళ్ళకి మరి అభిమానులకు అడగండి ఏం చేసుకుంటారు. నాకు అడిగితే ఏం తెలుస్తుంది? అభిమానులకు మైక్ పెట్టి అడగండి. మీరు దీన్ని అడగండి, అభిమానులకు మైక్ పెట్టి అడగండి. చెప్పండి మీరు ఏం చేసుకుంటారు? సీన్ గారికి వెంటనే విడుదల చేయకపోతే మేము ఆత్మహత్య చేసుకుని రెడీగా ఉన్నాం. మేము పోలీస్ స్టేషన్ సమక్షంలో గేట్ ఎదురుగా ఆత్మహత్య చేసుకుని రెడీగా ఉన్నాము. వెంటనే 5 గంటల లోపు శ్రీనివాస్ గారికి బయటకు పంపించాలి. అభిమానులు కూడా భారీ స్థాయిలో వచ్చారు. ఒక విధంగా ఇది కూడా మీకు ఒక విధంగా పొలిటికల్ మైలేజ్ ఛాన్స్గా చూడొచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష వైసీపీ పార్టీలో కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పుడు లేరు. ఆయన ఇండిపెండెంట్గా ఉన్నారు. ఒక విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టేటప్పుడు పార్టీ బలం అనేది ఉంటుంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వెనక ఏ బలం ఉంది? దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎప్పుడు ప్రజలే బలం. దువ్వాడ శ్రీనివాస్ అంటేనే ఒక బ్రాండ్. పార్టీలు అనవసరం అతనికి. అతను అలాగా ఇండిపెండెంట్గా నిల్చున్నా సరే అతనికి పడాల్సిన ఓట్లు అతనికి పడతాయి. అతనే ఒక బ్రాండ్. అతనికి ప్రజల బలమే బలం. సో ఈ పార్టీ అధికారం కావాలి ఇవన్నీ చూడరు. అతను నీతిగా నిజాయితీగా ఉంటారు. నీతి నిజాయితీగా బ్రతుకుతారు కాబట్టి అదే అతని ధైర్యం. అంటే గతంలో కూడా దువ్వాడ శ్రీనివాసరావు పార్టీ కోసం చేసిన వ్యాఖ్యలుగా ఇవి చూడాలి. ఎందుకంటే అప్పటికి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీలో ఉన్నారు. అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేసులు నమోదు. పార్టీ నుంచి ఎటువంటి ఏమైనా లేదా? పార్టీ నుంచి ఇంతవరకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. ఇంకా ఏ విధంగా పార్టీ రెస్పాండ్ అవుతుందో కూడా చూడాలి. ఏం చెప్పాలనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి? ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే కేసు నమోదైంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు ఇండిపెండెంట్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలి? అదే జగన్మోహన్ రెడ్డి ఒకటే విషయం చెప్పాలనుకున్నాను. మీకోసం ప్రాణత్యాగాలు చేయడానికి కూడా రెడీ అయిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఈ రోజు ఇన్ని కేసులు ఇంత అక్రమంగా అతని మీద బనాయించి ఈరోజు స్టేషన్లో కూర్చోబెట్టారన్నా కూడా మీ మీద అభిమానంతో చేసిన మాటలే, మీ మీద అభిమానంతో చేసిన తన ప్రసంగాలు మాత్రమే. తనేమి తన సొంతం కోసం తనేమి చేసుకోలేదు, పార్టీ కోసమే చేశారు. ఈ రోజు పార్టీ వల్ల అతను ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. కానీ ఏ పార్టీ కూడా ఇతను ఆదుకోవడానికి ఈ రోజు రాలేదు. ప్రజలే వచ్చారు తప్పితే ఏ పార్టీ కూడా ఏ అధికారులు కూడా రాలేదు.
ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి సుమారు 6 గంటలైతే గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా దువ్వాడ శ్రీనివాస్ని విడిచిపెట్టలేదు. అయితే మాధురి అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఇది ఒక అక్రమ అరెస్టు, రిమాండ్ తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఈ వ్యాఖ్యలు చేశాడు కాబట్టి వైసీపీ పార్టీ కూడా దువ్వాడ శ్రీనివాస్కి ఆసటగా భరోసాగా నిలిచాలని దువ్వాడ మాధురి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఏమైనా అక్రమ అరెస్టు చేస్తే ఆత్మహత్య దాడికనే మేము వెనకాడమని కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉధృత వాతావరణం నెలకొంది. మరి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని రిమాండ్కి తరలిస్తారా లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేస్తారనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. అయితే అరగంట సేపు డెడ్ లైన్ అయితే మాధురి ఇచ్చారు. ఈ అరగంట టైంలో ఏమైనా దువ్వాడ శ్రీనివాసరావుని విడిచిపెట్టకపోతే మేము ఉధృతంగా ప్రతిఘటిస్తామని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ అరెస్టు వెనుక ఏదైతే రాష్ట్ర సంబంధించిన జిల్లాకు సంబంధించిన అచ్చెన్నాయుడు పాత్ర కూడా ఉందని ఆమె డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వావటి స్టూడియో.